ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు సమూల సంస్కరణలు తీయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో విద్యాశాఖను భ్రష్టు పట్టించి రాష్ట్రంలో విద్యార్థులను అదేవిధంగా అధ్యాపక లోకాన్ని ప్రజలను తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేయడం జరిగింది. కొత్తగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను ఆమోదయోగ్యమైన కరికులంను పాఠశాలల్లో అదేవిధంగా కాలేజీల్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను అదేవిధంగా నోట్ పుస్తకాలను బ్యాగులను కూడా ఈ సంవత్సరం కొత్తగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిన్ననే ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో ఆలోచన రాహిత్యంతో అన్ని పాఠశాలను సిబిఎస్ఈ పాఠశాలగా రూపుదిద్దడం జరిగింది. సిబిఎస్ఈ పాఠశాలలుగా మార్చాలంటే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఉంటుంది, సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా ఆధారబాధరగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లేకపోవడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా సిబిఎస్ఈలో కాకుండా రాష్ట్ర సిలబస్లోనే ఎగ్జామ్స్ రాసే విధంగా 10వ తరగతి విద్యార్థులు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి అన్ని కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వము జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే గెస్ట్ లెక్చరర్స్కు ఎన్యువల్ చేయకోకుండా ఆపేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి దృష్టికి తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో కానీ కాంట్రాక్ట్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వేతనాలలో వ్యత్యాసం ఉంది. వాటన్నిటిని కూడా మంత్రి గారు పరిష్కరించే దిశగా వాటన్నిటిని కూడా పరిష్కార మార్గాలను త్వరలో చూపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉంది. దాన్ని కూడా కొనసాగింపుగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది. ఇది కూడా చాలా శుభపరిణామం. మేమందరం కూడా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, వారికి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే మరింత విద్యా ప్రమాణాలు పెంపుదలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలో చేరుకోకుండా ప్రభుత్వ కళాశాలల్లోనే చేరడానికి మరింత మంది ముందుకు వస్తారనే ఒక మా ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబడింది. ఖచ్చితంగా త్వరలోనే ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తాం. ప్రభుత్వం తన పదవీ కాలం ముగిసే సమయంలో వేంపల్లె పట్టణాన్ని ఏదో అద్భుతాలు చేస్తాం, సుందరీకరణ చేస్తామని చెప్పి 4-5 నెలల ముందుగా ఆధారబాధరగా రోడ్ల విస్తరణ కానీ వేంపల్లె పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను కూడా టెండర్లను పిలవడం జరిగింది. కేవలం 20-30% పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. అదేది రోడ్ల విస్తరణ సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సంబంధించి కూడా అరకొరగా పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు మొన్ననే రోడ్ల విస్తరణకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటే సంబంధిత కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఆర్ఎన్బి అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే నాకు తెలిసి 1-2 రోజుల్లోనే రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్ ప్రారంభించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ప్రారంభించినా వాటికి కొనసాగించేదానికి వాటి ఫలితాలను ప్రజల దగ్గరికి తీర్చేదానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వేంపల్లె పట్టణ అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమ పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. యూజీడీ పనితీరు ఏ విధంగా ఉంటుంది, సాధ్యాసాధ్యాలను పరిశీలించారా లేదా అనేది కూడా అధికారులు
దాన్ని సమీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే వేంపల్లి పట్టణంలో చాలా ఇరుకు సందులు అంటే 3 అడుగులు 4 అడుగులు వెడల్పుండే రోడ్లున్నాయి. వాటన్నిటిని కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వేంపల్లి పట్టణ ప్రజల మన్నలు తోరుకునేదానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది.